దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యం వినడానికి దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా యేసునామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మరొక వాక్యము ద్వారా మీ మధ్యలోనికి నన్ను నడిపించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు, మీకు వందనాలు. సో దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి దేవుని పరిశుద్ధ వాక్యము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనములో దేవుడు సెలవిస్తున్నాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికి ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. సో ముందుగా దేవాది దేవుడు మన విశ్వాసములో ఎదుగుచున్న స్థితిలో, ఈ లోకములో నుంచి మనల్ని పిలుచుకున్న పరిస్థితులలో మనము దేవుణ్ణి నమ్మి ఆయన పాద సన్నిధికి చేరి ఆయన మీద గురిగలిగి మనం ఎదుగుతున్న సమయంలో ఎన్నెన్నో వాగ్దానాలు మనకిచ్చాడండి. ప్రతి ఒక్క వాగ్దానము మనకిచ్చి వాటిని నెరవేరుస్తూ విశ్వాసముతో అంచెలంచెలుగా హెచ్చింపచేస్తూ ఆయన సర్వసత్యములోనికి నడిపించువాడని, కృపాసత్య సంపూర్ణుడై ఉన్నాడని, నమ్మదగిన దేవుడని నేర్చుకుంటూ ఆత్మీయ జీవితాలలో కట్టబడుతూ మనం ఎదిగి వస్తున్న సమయాలలో కొన్ని పరిస్థితులకు మనము చాలా లోన్లీగా ఫీల్ అవుతాము. సో బలహీనతల్లో పడిపోతాము. నాకు కొన్ని విషయాలలో నాకు జవాబు రావట్లేదు, నన్ను ఆదరించేవారు లేరు, నింద వేసేవారు ఉన్నారు, అవమానించేవారు ఉన్నారు, బలపరిచేవారు లేదు అన్న స్థితిలో మనం నిలబడిపోతున్న సమయంలో దేవుడిచ్చిన వాగ్దానాలు మనకు గుర్తుకు రావండి. సో మనం ఉన్న పరిస్థితుల్లో ఎన్నెన్నో వాగ్దానాలు మనకిచ్చి ఉన్నాడు. మనం ప్రేయర్స్ చేస్తున్నాము, దేవుని యొద్ద మొరపెడుతున్నాము. కానీ నువ్వు ఉన్న పరిస్థితుల్లో నువ్వు చేస్తున్న ప్రార్థనకు ఆల్రెడీ దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. దైవ సేవకుల ద్వారానో, మరి టీవీలో వచ్చే వాక్యాల ద్వారానో, లేక నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, మోకాళ్ళ మీద ఉండి దేవుడి దగ్గర మొరపెడుతున్నప్పుడు, జీవగ్రంథంలోని వాగ్దానము ద్వారానో, వాక్యము ద్వారానో నీకు ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. కానీ నువ్వు ఉన్న పరిస్థితుల్లో వాగ్దానం నీకు గుర్తుకు రావట్లేదు. కానీ నువ్వు నమ్మవలసింది ఏంటిదనంటే, వాగ్దానం ఇచ్చిన వాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడై ఉన్నాడు కనుక మన నిరీక్షణ విషయములో మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందాము. అంటే వాగ్దానము చేసిన ఆ పరలోక తండ్రి ఏమై ఉన్నాడండి? ఈ సృష్టిలో నమ్మదగిన వారు ఏ ఒక్కరు కూడా లేరండి. శరీరులను నమ్మగలిగిన వారు అని చెప్పగలిగిన వారు ఒక్కరు కూడా లేరు. కానీ దేవుడు సెలవిస్తున్న మాట, ఆయనను నమ్మి ఆయన పాద సన్నిధిలో రక్షింపబడిన దినము మొదలుకొని ఈ రోజు వరకు కూడా మనము ఎదుగుతూ ఆయన బలమును పొందుకుంటూ ఆయన కృపలో ఆయన మాత్రమే ఘనపరుస్తూ మనం ముందుకెళ్తున్నాము అని అంటే, ఈరోజు దేవుడు మనల్ని ఇంకొక వాక్యముతో దర్శిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నా సహోదరుడా, ఈరోజు దేనిని బట్టి మనం దేవుని దగ్గర అడుగుతున్నామేమో, దేవుని దగ్గర మొరపెడుతున్నామేమో, కానీ ఒక్కసారి నిలబడి ఆలోచించండి. నీకు ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ఏదో 4 రోజులు ఉండి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు, కొంతకాలం ఉండి ఆ తర్వాత మర్చిపోయేవాళ్ళు, మనుషులు చెప్పే మాటలను బట్టి అవి నెరవేర్చబడే మాటలు కాదు, కానీ వాటి మీద చాలా గురి పెడతాం మనం. ఎందుకంటే వాళ్ళని చూస్తున్నాం, వింటున్నాం, వారితో ఉన్నాం, పరిచయం ఉంది కాబట్టి. కానీ ఒక్కసారి దేవుని దగ్గరకు వచ్చి, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుని మీద ఆధారపడు. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? నీకు వాగ్దానం చేసిన అతను నమ్మదగిన వాడండి. సృష్టి అల్లకలోలం కావచ్చు, కాకపోతే నీ వాగ్దానం మాత్రం నెరవేర్చబడకుండా పోదు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చి నువ్వు దేవుడిని మహిమపరిచే సాక్ష్యముతో నిన్ను నిలిపిన తర్వాతనే దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. అట్టి విశ్వాసము నీకుందా? అట్టి నమ్మకము నీకుందా? నువ్వు విశ్వాసములో ఎదుగుతుంటే, నమ్మకములో ఎదుగుతుంటే, ఈరోజు కొత్తగా వాక్యం చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఉన్నారేమో, ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, మాట ఇస్తున్నాడు నీకు దేవుడు. నీ వాళ్ళైనా మాట ఇచ్చి నిన్ను మర్చిపోయి ఉన్నారేమో, నీ స్నేహితులైనా నిన్ను విడిచిపెట్టారేమో, నీ బంధువులే నిన్ను మర్చిపోయారేమో, చెప్పి చేద్దామని, ఇస్తాను చూస్తాను అని అన్న మాటల్లోనే ఉండిపోయారేమో. ఈరోజు నా దేవుడు 4 నాలుకలు కలిగిన వ్యక్తి కాదండి. ఒకే ఒక్క మాట మీద సృష్టిని నిలిపిన సర్వోన్నతుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వున్న పరిస్థితులలో కృంగిపోకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి నమ్మి ఉన్నావో లేదో
మాకైతే తెలియదు, కానీ దేవుడికి సమస్తము తెలుసు. ఆయన నీకు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు నమ్మగలిగితే, దేవుని వాక్యం మీద గురి కలిగి నిలబడితే, ఆ వాగ్దానము చేసిన సృష్టికర్త నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆ నమ్మదగిన దేవుని కార్యమును ఈరోజు నీ పట్ల నువ్వు నమ్మితే నీకు చేయాలని దేవుడు సెలవిస్తూ చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నిజంగా నీవు గురి పెడితే, నువ్వు విశ్వాసము కలిగి ఉంటే, నువ్వు నమ్మకము కలిగి ఉంటే, ఆయన ఇచ్చిన వాగ్దానం నా పట్ల నెరవేర్చబడుతుందని ఈ క్షణంలో నువ్వు సిద్ధపడితే దేవుడు నీకు ఇస్తున్నాడు. మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిరీక్షణ విషయమై అంటే దేవుడు చేసేంత వరకు కూడా, అది ఆలస్యమైనా తొందరైనా ఏ విషయంలో అయినా నాకు చెప్పింది దేవాది దేవుడు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చేంత వరకు కూడా నేను నిరీక్షిస్తాను. ఆ నిరీక్షణ విషయములో నేను ఒప్పుకుంటున్నాను. దేవా, నువ్వు చేసేంత వరకు నేను నమ్మకంతో నిలబడతానయ్యా. ఈ సమయంలో నేను లోకానుసారముగా వెళ్లకుండా నీ కృపలో నేను వర్ధిల్లడానికి, అనేకుల ఎదుట నేను సాక్షార్థముగా జీవించడానికి, నా సహనాన్ని నలుగురికి నేను కనబరచడానికి, ఓపికతో నేను ముందుకు రావడానికి నన్ను దర్శించి నన్ను ఇంకా లోతులలోనికి నడిపించు ప్రభా. ఈరోజు నాతోనే మాట్లాడుతున్నావేమో నా తండ్రి. ఈరోజు నాకే ఈ వాగ్దానం ఇచ్చావేమో యేసయ్యా. ఈరోజు నా పట్ల కార్యం చేస్తానని నన్ను బలపరుస్తున్నావేమో ప్రభా. ఇంతవరకు నేనేమై ఉన్నానో నీకు తెలుసు, కానీ ఈరోజు నేను నీకు చెప్తున్నాను తండ్రి. నిరీక్షణ కలిగిన ఎదుట నేను ఒప్పుకుంటున్నాను నా యేసయ్య. ఆ నిరీక్షణ విషయమైన నేను దేన్నైతే ఒప్పుకుంటున్నానో, నేను ఆ విషయంగా నిశ్చలంగా నిర్భయంగా నేను నీ ముందు నడుస్తాను తండ్రి. నీ వాగ్దానం అందుకునేంత వరకు అని నువ్వు ఒప్పుకుంటే దేవాది దేవుడి రోజు నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడండి. అట్టి కృప దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు మనకు అనుగ్రహించి విశ్వాసములో నడిపించి ఆ వాగ్దానమును అందుకున్న ఆయన నమ్మదగిన దేవుడని విశ్వసించి ముందుకు వెళ్ళుదుము గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఆమేన్.